9వ అధ్యాయం 6వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు జన్మించక పూర్వము ప్రవక్త అయిన యెషయా అనేకమైన పేరులను పెట్టారు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని చెప్పి ఆయనకు మరొక పేరు పెట్టాడు, సమాధానకర్త అని. యేసుక్రీస్తు ప్రభువారు సమాధానకర్త అనని యెషయా గ్రంథములో ఆయనకు పేరు పెట్టబడింది. మరి ఆయన కొరింథీయులకు రాసిన పత్రిక 14:33లో అపోస్తలుడైన పౌలు ఒక మాటను తెలియచేస్తూ దేవుడు సమాధానమునకు కర్తే గాని అల్లరికి కర్త కాదు. దేవుడు సమాధానకర్తే గాని అల్లరికి కర్త కాడు అని చెప్పారు. గనుక దేవుని సన్నిధిలో వచ్చిన మనము ఎప్పుడైనా పిల్లలు అల్లరి చేస్తూ ఉన్నా, వారు అల్లరితో కూడిన మాటలు పలుకుతూ ఉన్నా, మనము ఒకటి గ్రహించుకోవాలి. దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు అని చెప్పి అల్లరి చేసే పిల్లలైన వారిని కిందకు తీసుకొని పోవాలి. స్నేహితులారా, ఈ సమాధానకర్త ఎవరికి సమాధానమిచ్చుటకొచ్చాడు? ఇర్మియా గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనములో దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానమును కలుగు చేయుచున్నాను. ప్రజలకు సమాధానము. లోకములున్న ప్రజలైన వారిలో సమాధానము లేదు. సమాధానము లేక వారి బ్రతుకులో కానీ వారి కుటుంబములో కానీ వారి మనస్సు అంతరంగములో కానీ సమాధానము లేదు. దేవుడు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటంటే, సమాధానము లేని ప్రజలకు సమాధానము దయచేటకొచ్చాడు. మరి ఆయన ఎవరికి సమాధానమిస్తాడు? సంఖ్యాకాండం 6వ అధ్యాయము 26వ వచనాన్ని చూస్తే, యెహోవా నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి. దేవుని సన్నిధిలో ఎవరుంటారో, దేవుని సన్నిధిలో ఎవరు ఆ సన్నిధి క్రమాన్ని చేయవారి ఉన్నారో వారి మీదకు సమాధానం వస్తుంది. ఒక విశ్వాస జీవితములో దైవ సన్నిధికి చాలా ప్రాముఖ్యత ఇవ్వాలి. భక్తుడు అన్నాడు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని. నీ సన్నిధిలో నిత్య సుఖము కలదు అని అన్నాడు. ఒక విశ్వాసి సన్నిధిలో ఉన్నప్పుడు
సన్నిధిలో, దైవ సన్నిధిలో వారికి కలిగే భాగ్యం ఏమిటి అంటే వారికి సమాధానము కలుగుతుంది. ఏ కుటుంబం అయితే దైవ సన్నిధిలో ఉంటుందో ఆ కుటుంబమునకు సమాధానము కలుగుతుంది. స్నేహితులారా, సమాధానకర్త అయిన దేవుడు దైవ సన్నిధిలో ఉన్న వారికి సమాధానమును దయచేవాడై ఉన్నాడు. ఇక లూకాసువార్త 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ అధ్యాయం 14వ వచనములో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుష్యులకు ఆ భూమి మీద సమాధానము. రెండవదిగా దేవుని సమాధానం ఎవరికి ఇస్తున్నాడంటే నీకు ఇష్టులైనట్టి లోకవాసులకు, నీకు ఇష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా రాకమానదు శాంతి రంజిల్లు వరకు. దేవా ఆయనకిష్టులైన వారెవరు? కీర్తనాకారుడు 16వ అధ్యాయం 3వ వచనములు అంటాడు, భక్తులైన వారు దేవునికి ఇష్టులైన వారు అన్నాడు. ఈ భూమి మీద ఎవరు భక్తిగా ఉంటారో, ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టులుగా ఉన్నారు. అలాగనే యథార్థంగా ప్రవర్తించు వారు దేవునికి ఇష్టులైన వారు ఉన్నారు. సత్యవర్ధనులు దేవునికి ఇష్టులైన వారిగా ఉన్నారు. దేవుడు ఎవరికి సమాధానం ఇస్తున్నాడు అంటే, ఒకటి ఆయన సన్నిధిలో ఉన్న వారిని సమాధానముతో నింపువాడు. 2 ఆయనకిష్టమైన వారిలో, ఆయనకిష్టమైన వారు అంటే భక్తి కలిగిన వారు, ఆయనకిష్టమైన వారు అంటే యథార్థమైన ప్రవర్తన కలిగిన వారు ఆయనకిష్టమైన వారిగా చూస్తాం. కనుక ఆయనకిష్టమైన మనుష్యులకు దేవుడు తన సమాధానాన్ని ఇస్తున్నాను అన్నాడు. నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తున్నావా, లేకపోతే నీ ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నావా ఆలోచన చెయ్యాలి. దేవుని పిల్లలారా, మరి ఇంకా ఆయన ఎవరికి సమాధానం ఇస్తున్నాడు? యోబు గ్రంథం 32వ అధ్యాయము, యోబు గ్రంథము 32వ అధ్యాయము 32 కాదు 22వ అధ్యాయము, యోబు గ్రంథం 22:21 చూస్తే, దేవునితో సహవాసము చేసిన ఎడల ఎవరికి సమాధానమిస్తాడు? ఇవాళ దేవుడు సమాధానకర్తగా వచ్చాడు, అల్లరికి కర్త కాడు. తన ప్రజలైన వారికి సమాధానమిస్తున్నానని, ఆయన సన్నిధిలో ఉన్నవారికి సమాధానమిచ్చుచున్నానని, ఆయనకిష్టులైన మనుష్యులకు సమాధానమిస్తున్నానని ప్రభు సెలవిస్తూ ఇప్పుడు అంటాడు, ఆయనతో సహవాసము చేసిన ఎడల. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక
7వ అధ్యాయం 24వ వచనములో మనము దేవునితో సహవాసము చేసిన ఎడల అన్నాడు. దేవునితో సహవాసము చేస్తే దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తున్నాడు. సామెతలు 13:20 అంటాడు, జ్ఞానులతో సహవాసము చేయవారు జ్ఞానము కలిగి ఉంటారు. అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 42వ వచనములో అపోస్తుల సహవాసమందును అని చూస్తాం. అంటే సంఘములో ఉన్న సహోదరులతో సహవాసము చేయటం వలన, సంఘములో ఉన్న వారితో సహవాసము చేయటం వలన సమాధానము పొందుకోగలుగుతాం. దేవుని పిల్లారా, నిజమే వాక్యములో మనం చూస్తూ ఉంటే దేవునితో సహవాసం చేయాలి. దేవునితో సహవాసం అనగా వాక్యాన్ని పఠించడము, ప్రార్థన చేయడము, ఇవి రెండు దేవునితో సహవాసము చేయడమే. దైవ సన్నిధిలో ఆరాధన చేయడము కూడా దేవునితో సహవాసము చేయడమే. గనుక విశ్వాసులైన మనము ఎలాగ సమాధానము పొందుకోగలము అంటే, ఒకటి దైవ సన్నిధిలో ఉండుట వలన, రెండు దేవునికి ఇష్టలుగా బ్రతుకుట వలన, మూడు దేవునితో సమాధానము లేదా దేవునితో సహవాసము చేయటం వలన మనము సమాధానము పొందుకోగలుగుతాం. ఇక వాక్యములు అంటున్నాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 5:14. స్నేహితులారా, సరే వాక్యములో ఒకసారి మనం గమనిస్తే 5:14 ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము క్షమించండి, ఇప్పుడు చదవండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తు నందున్న మీ అందరికీ, విన్నారా? 1 పేతురు పత్రిక 5:14 అంటాడు, ఒకటి దైవ సన్నిధిలో ఉండుట వలన సమాధానము, రెండు ఆయనకి ఇష్టలుగా బ్రతుకుట వలన సమాధానము, మూడు ఆయనతో సహవాసము చేయటం వలన సమాధానము, నాలుగు క్రీస్తులో ఉండడం వలన. ఎవరిలో ఉండడం వలన? క్రీస్తులో ఉండడం వలన. మనము క్రీస్తులో ఉన్నామా, లోకములో ఉన్నామా? దేవుని వాక్యములో ఈ పేతురు అంటాడు, క్రీస్తులో ఉన్న మీరందరూ కూడా సమాధానము కలిగి ఉందురు అన్నాడు. మరి క్రీస్తులో లేకపోతే వారికి సమాధానం ఉండదు. దేవునితో సహవాసము చేయకపోతే వారికి సమాధానం ఉండదు. దేవునికి ఇష్టలుగా లేకపోతే దేవుని ఎడల సమాధానం ఉండదు. దేవుని సన్నిధిలో లేకపోతే మనకు సమాధానం ఉండదు. కనుక క్రీస్తులో ఉన్న ఎడల అంటే ఆయనలో బాప్తిస్మము పొంది ఆయన రక్షణ అంగీకరించి ఆయన నామాన్ని ధరించిన వారు క్రీస్తులో ఉన్నవారు, వాక్యానుసారముగా నడిచిన వారు, వాక్యానుసారముగా ప్రవర్తించేవారు క్రీస్తులో ఉన్నవారు కనుక వారికి దేవుడు సమాధానాన్ని ఇస్తున్నాడు. ఇక వాక్యములో చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం మొదటి 2 వచనాలు మనం చూద్దాం. దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసులో ఉన్న విశ్వాసులకును శుభమని చెప్పి రాయిచు, మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి, ఇక్కడ కూడా సమాధానం అనే మాట చూస్తూ ఉన్నాం. ఎవరికి సమాధానము? దేవునిలో పరిశుద్ధులుగాను విశ్వాసులుగా ఉన్న వారికి సమాధానము కలుగుతుంది. ప్రభువులో పరిశుద్ధులుగాను రెండోదిగా విశ్వాసులుగా ఉన్న వారికి పౌలు రాస్తున్నాడు, మీకు ప్రభు సమాధానము కలుగు చేయవాడై ఉన్నాడని. గనుక ఎవరు సమాధానాన్ని పొందుతున్నారు? ఒకటి దైవ సన్నిధిలో ఉండుట వలన సమాధానము, రెండు ఆయనకి ఇష్టలుగా ఉండుట వలన సమాధానము, మూడు ఆయనతో సహవాసము చేయటం వలన సమాధానము, నాలుగు క్రీస్తులో ఉండుట వలన సమాధానము, ఆయన పరిశుద్ధులకును ఆయన విశ్వాసులైన వారికి సమాధానము కలుగుతుందన్నాడు. మరొక మాట చూసి, దేవుడు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఎవరెవరికి సమాధానం ఇచ్చాడో కొన్ని మాటలు చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. ఆత్మానుసారమైన మనస్సు ఎవరికి సమాధానం అంటే, ఆత్మానుసారమైన మనస్సు, శరీరానుసారమైన మనస్సు కూడా ఉంది. శరీరానుసారమైన మనస్సు ఏమో శరీర కార్యాలు కోరుతుంది, ఆత్మానుసారమైన మనస్సేమో ఆత్మానుసారమైన కార్యాలను కోరుతుంది. శరీరానుసారమైన మనస్సు శరీరాన్ని పాపములోనికి, పాప పతనములోనికి నడిపిస్తోంది. ఆత్మానుసారమైన మనస్సు దేవుని యొద్దకును దైవ సన్నిధానమునకును దైవ భక్తిలోనికి దైవ విశ్వాసములోనికి నడిపించేది ఆత్మానుసారమైన మనస్సు. ఎవరైతే ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉన్నారో వారు దేవుని సమాధానమును పొందుకునేవారుగా ఉన్నారు. దేవుని పిల్లారా, వాక్యములో మనం చూస్తూ ఉంటే ప్రభు ఎవరికి సమాధానం ఇచ్చాడు చూద్దాం. ఒక్కసారి యోహాను సువార్త 20వ అధ్యాయము, యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి 21 వచనాల వరకు చూద్దాం. యోహాను సువార్త 20వ అధ్యాయము 19 నుంచి కొన్ని మాటలు చూద్దాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తామ కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అన్నాడు. ఈ సందర్భము యూదులు ఆదివారము సాయంకాలమున యూదులకు భయపడ్డారట శిష్యులు. ఆదివారం సాయంకాలమున యూదులకు భయపడి శిష్యులు వారు చాలా భయముగా ఉన్నారు. ఒక గదిలో తలుపులు మూసుకొని ప్రాణ భయముతో ఉన్నారు. అయ్యో, ఈ రోమా సైనికులు మా ప్రాణమును కూడా తీసేదరా అన్న భయముతో ఉన్నారు. మా ప్రాణం పోతుందేమో,
మా ప్రాణమును యూదులు మా ప్రాణాన్ని తీస్తారేమో అని చెప్పి ప్రాణ భయముతో ఉంటే ప్రభువు వారి మధ్యకు వచ్చాడు. భయముతో ఉన్నవారితో అన్నాడు, మీకు సమాధానము కలుగుగాక. అంటే యేసు ప్రభువారు ఈ లోకములో ఎవరు భయముతో ఉన్నారో, అది ప్రాణ భయమైనా, అది సాతాను సంబంధమైన భయమైనా, లోకములో ఉన్న రుణ భయమైనా, దేవుని పిల్లారా ఏ భయములో ఉన్నా ప్రభు అంటున్నాడు, మీ భయమును తొలగించి మీకు సమాధానమునికిచ్చుటకొచ్చాను అన్నాడు. దేవుని పిల్లారా, అందుకే భక్తుడు అంటాడు, భయమో చందకు ముక్తుడా, ఈ మాయాలోక ఛాయాలు చూచినప్పుడు. భయమో చందకు భక్తుడా, ఈ మాయాలోక భయమో చందకు నీవు, దిగులో చందకు నీవు, భయమో జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, జీవమిచ్చిన యేసయ్యున్నాడు. ఓ భక్తుడా, భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూచినప్పుడు. నిజమే, ఈ లోకములో ఉన్న వాటికి భయపడుతున్నావేమో, లోకమున్న శ్రమలకు భయపడుతున్నావేమో, లోకములున్న శోధనకు భయపడుతున్నావేమో, లోకములున్న రుణములకు భయపడుతున్నావేమో. దేవుడు నీకు ఇచ్చుచున్న వాగ్దానం ఏమిటంటే, నీలో ఉన్న భయమును తొలగించి నీకు సమాధానాన్ని ఇచ్చుటకొచ్చాడు. భయపడేవారులారా, ఈ లోకములో నువ్వు దేనికి భయపడనక్కర్లేదు. నీ మనస్సులో ఉన్న భయమును, నీ అంతరంగములో ఉన్న భయమును తొలగించి దేవుడు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చాడు అని మనం చూస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు, భయపడకుడి, మీకు సమాధానము కలుగుగాక అన్నాడు. ఇక రెండవదిగా మనం చూస్తే లూకాసు సువార్త 7వ అధ్యాయము 48-49 వచనాలు చూద్దాం. క్షమించాలి. ఆమె తనను అప్పుడాయన కూడా సరే 49-50 చదువుదాం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను. 49 నుంచి ఏముంటుందంటే, ఆమె పాపములు క్షమించాడు. యేసు ప్రభు దగ్గరకు ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. ఈమె పాపము చేస్తూ ఉంది. పాపము ఆమెలో ఉండటం వలన ఆమెలో సమాధానము లేదు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరకు రావడం వలన ఆమె ఆయన పాదముల యొద్దకు వచ్చి కన్నీరు కార్చుట వలన యేసు ప్రభువారు ఆమెలో ఉన్న పాపాన్ని తీసివేసి, ఆమెలో ఉన్న విస్తారమైన పాపాన్ని తీసివేసి ఆయన ఆమెకు సమాధానాన్ని ఇచ్చాడు. స్నేహితులారా, నిజమే, ఎవరైతే తమ పాపములతో ప్రభువు పాద సన్నిధికి వస్తూ ఉన్నారో వారి పాపములను ప్రాయశ్చిత్తము చేసి వారి పాపములను క్షమించి, అది ఎటువంటి విస్తారమైన పాపమైనా, అది ఎంతటి ఘోర పాపమైనా ఆ పాపాన్ని క్షమించి
ఆయన వారికి ఏమిస్తూ ఉన్నాడు అంటే పాపమును తొలగించి పాపమునకు బదులుగా సమాధానాన్ని ఇస్తూ ఉన్నాడు ప్రభు. గనుక దేవుని పిల్లారా, ఒకటి భయములో ఉన్న వారికి సమాధానము, రెండు పాపములు ఉన్న వారి పాపములను తొలగించి వారి బ్రతుకులో సమాధానాన్ని నిలిపిన వాడై ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే రోమాపత్రిక మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు రాసిన సువార్త 5వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూద్దాం. అందుకాయన కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను. ఈమె ఎవరు అంటే 12 ఏండ్ల నుంచి రక్త స్రావము గల రోగముతో బాధపడుతున్న స్త్రీ. అంటే 12 ఏండ్ల సంవత్సరాల నుంచి అమ్మా రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ. మరి చాలామంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా మందులను వాడింది, చాలా సొమ్మును వ్యత్యాసము చేసింది. ఎన్ని మందులు వాడినా, ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళినా ఆమె రోగము నివారణ కాలేదు, బాగుపడలేదు. మరి యేసు ప్రభు దగ్గరకు ఆ రోగముతో వచ్చింది. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి యొక్క చెంగు ముట్టుకుంది, వస్త్రపు చెంగు ముట్టుకుంది. ఈ వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెలో ఉన్న వ్యాధి అంతా కూడా నివారణ అయినదని వాక్యం తెలియచేస్తుంది. యేసు ఆమె వైపు చూస్తుంటున్నాడు, అమ్మా ఇదిగో నీకు సమాధానము కలుగుతుంది. నీవు ఎవరి వస్త్రాన్ని ముట్టుకున్నావు అంటే సమాధానకర్త అయిన నన్ను, నా వస్త్రాన్ని ముట్టుకున్నావు కనుక నీ రోగమును బాగు చేసి నీకు స్వస్థత కలుగచేసి నీ శరీరమునకు నీకు కూడా సమాధానము కలుగు చేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, నిజమే భయములో ఉన్న వారికి సమాధానము, రెండు పాపములో ఉన్న వారికి పాపమును తొలగించి సమాధానము, ఇక మూడు రోగములో బాధపడుతున్న వారిని, అది ఏ రోగమైనా, ఎలాంటి రోగమైనా, ఏ మరణకరమైన రోగమైనా యేసు ప్రభు దగ్గరకు రాగా ఆ సమాధానకర్త ఆ రోగమును బాగు చేసి వారికి సమాధానమును ఇచ్చేవాడై ఉన్నాడు. గనుక ఆయన పేరులో ఉన్న సమాధానకర్త అనే నామమును ఆయన మనకి వెల్లడి చేస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక కీర్తనాకారుడు 55వ దావీదు కీర్తన, 55వ దావీదు కీర్తన 18వ వచనములో దావీదు ఈ మాట అంటున్నాడు, నా శత్రువులు అనేకులుగా ఉన్నారు, అయినను వారు నా మీదకు రాకుండానట్లు. దేవుని పిల్లారా, సాతాను అనే శత్రువు నీ మీదకు రాకుండా, సాతాను అనే శత్రువు కలిగిన దురాత్మ సమూహములు నీ మీదకు రాకుండా ఆయన వాటిని అడ్డగించి, దేవుని పిల్లారా నీకు సమాధానాన్ని ఇస్తున్నానన్నాడు. నిజమే, ఇక్కడ మనం చూస్తే దావీదు అంటున్నాడు, శత్రువులు అనేకులు ఉన్నారు కానీ వారు నా మీదకి రావడం లేదు. ఎందుకు రావడం లేదు? దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఇదిగో శత్రువులు అనేకులున్నా వారు నా మీదకి రానివద్దు నాయనా అని చెప్పి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దావీదు ప్రార్థన చేస్తాడో
దేవుడు ఆ ప్రార్థన విన్నాడు. తన శత్రువులు ఎందరున్నా, వారు ఎలాంటి వారైనా దావీదు మీదకు రాకుండా దావీదుకు సమాధానము దయచేశాడు. గనుక దేవుని బిడ్డలైన మనము శత్రువైన సాతాను సమూహమైన దురాత్మలు మన మీదకు రాకుండా వాటిని అడ్డగించి సమాధానకర్త మనకు సమాధానాన్ని దయచేస్తున్నాడు. ఇక చివరి మాటగా లూకాసు సువార్త 1వ అధ్యాయము 79వ వచనములో ప్రభు ఒక మాట అంటున్నాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము ఇక్కడ సమాధాన గల మార్గములో ఆయన నన్ను నడిపించుచున్నాడు. ఏమండి, ఒకటి భయముతో ఉన్న వారికి భయాన్ని తొలగించే సమాధానాన్ని ఇచ్చి, 2 దేవుని పిల్లారా పాపములో ఉన్న వారి పాపములను తొలగించి వారికి సమాధానాన్ని ఇచ్చి, 3 రోగములు ఉన్న వారికి రోగమును స్వస్థపరిచి వారికి సమాధానాన్ని ఇచ్చి, 4 శత్రువైన సాతాను చేతి నుంచి విడిపించి మనకు సమాధానాన్ని ఇచ్చంట. మనలను ఏ మార్గమును నడిపిస్తున్నాడు దేవుడు అంటే సమాధానకరమైన మార్గములు ఆయన మనలను నడిపిస్తున్నాడు. గనుక ప్రభు సమాధానకర్తే. కానీ ప్రభు ఒక 4 మాటలు చెప్పాడు. ఆ 4 మాటలు చెప్పి ఆ మాటలు ముగిస్తాను. రోమాపత్రిక 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూద్దాం. మనం ఎవరితో సమాధానంగా ఉండాలి? అందరూ చెప్పండి, ఎవరితో సమాధానంగా ఉండాలి? నాకు వినబడతలేదు, గట్టిగా చెప్పండి. ఎవరితో సమాధానంగా ఉండాలి? దేవుడు నీకు సమాధానం ఇచ్చినప్పుడట నువ్వు ఎవరితో సమాధానంగా ఉండాలంటే దేవునితో. చెప్పండి, దేవునితో, దేవుని యొద్ద, దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఇక రెండవదిగా చూస్తే రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయం 18వ వచనాన్ని చూద్దాం. సఖ్యమైతే నీ చేతనైనంత మట్టుకు మనుషులందరితో సమాధానంగా ఉండాలి. నీకు చేతనైతే. ఏమండి, ఎవరితో సమాధానంగా ఉండాలి? గట్టిగా చెప్పండి అమ్మా, నోరు లేదా? చెప్పండి, ఎవరితో సమాధానంగా ఉండాలి? దేవునితోనా? మనుషులందరితో కూడా సమాధానంగా ఉండాలట మనం. ఇక 3వదిగా ఒక మాట అన్నాడు చూడండి, వాక్యములు అంటున్నాడు. 1 దశలోని పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. 5:13. ఒకరితో ఒకడు సంఘములో చాలా జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. ఆయన అల్లరికి కర్త కాదు, సమాధానానికి కర్త. ఆ సమాధానకర్త ఎవరెవరికి సమాధానం ఇచ్చాడో, ఎక్కడెక్కడ సమాధానం ఇచ్చాడో విన్నాం. కానీ ఆయన ఏమన్నాడంటే, మీరు దేవునితో సమాధానము కలిగి ఉండండి, మనుషులందరితో సమాధానము కలిగి ఉండండి అన్నాడా? మనుషులందరితో గొడవలాడని అన్నాడా? సమాధానం కలిగి ఉండండి అన్నాడు. ఇక ఈ దశలోని పత్రిక 5:13 ఏమన్నాడంటే, మీరు ఒకరితో ఒకరు సంఘంలోకి వస్తాం, వీరంటే వారితో, వారంటే వీరితో విరోధం.
ఇవాళ సంఘములున్న సంఘ సభ్యులైన వారికి ఒకరితో ఒకరికి సమాధానము లేదు. దేవుని బిడ్డలారా, సంఘములున్న మనము దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తున్నాడు గనుక ఒకరితో ఒకరు సమాధానము కలిగి ఉండాలి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఇక చివరి మాట ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 24వ వచనములో నీ సహోదరులతో నీవు సమాధానంగా ఉండు. అంటే నీ కుటుంబ సభ్యులతో నీవు సమాధానంగా ఉండాలి. నీ అన్నదమ్ములతో నువ్వు సమాధానంగా ఉండాలి. నీ అక్క చెల్లెలతో నువ్వు సమాధానంగా ఉండాలి. నీ తోటి కోడలతో నువ్వు సమాధానంగా ఉండాలి. నీ ఇరుగు పొరుగు వారితో నువ్వు సమాధానంగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నీ అర్పణ అర్పించక మునిపే నీవు నీ బలిపీఠం మీద అర్పణ విడిచిపెట్టి నీ సహోదరుడితో నీవు సమాధానపడు అన్నాడు. కనుక ప్రభు మనకు సమాధానకర్తే కానీ అల్లరికి కర్త కాడు. కనుక మనం దేవునితోనూ మనుష్యులందరితోనూ సంఘ సహోదరులతోనూ కుటుంబ సభ్యులతోనూ మనము సహోదరులుగా ఉండి సమాధానంగా సాగాలని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ మాటలు ప్రభు దీవించునుగాక. నీకు ఇష్టలై